పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం, పెద్దనాన్న గారి అబ్బాయి అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో ఆ గృహప్రవేశానికి సంబంధించిన వీడియో చాలా సంతోషంగా అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత. అదంతా కూడా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే నేను ప్రోగ్రామ్ ఏంటంటే మాది సడన్గా చేంజ్ అయిందనమాట. సంజనకి ఫీవర్ రావడంతో మా వారు నేను ఉంటానులే నువ్వు వెళ్ళు అని చెప్పారు. ఇంకా నేను ఏంటంటే అప్పటికప్పుడు అనుకున్నాం కదా, నాకు డ్రైవర్ కూడా ఒకడే వస్తున్నాడు. నేను బస్కి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా బస్కి వెళ్ళి నాకు అదిగో ఇదిగో అన్నీ చేంజ్ అయ్యి వెళ్ళేసరికి నూజివీడులో గృహప్రవేశం. నాకు ముహూర్తం టైం అయిపోయిందనమాట. లోపలికైతే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళినాక తెలిసిందే కదండి, అన్ని రూముల్లోనూ నవధాన్యాలు అవి చల్లి చక్కగా ప్రతి రూమ్లోకి సత్యనారాయణ స్వామి పటము, అలాగే రామపట్టాభిషేకం పటము ఇవన్నీ తీసుకుని అన్ని రూముల్లోకి వెళ్తాం కదా. ఈ బుడ్డమ్మ మా అక్కళ్ళ మనవరాలు అనమాట. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో పూజకి వాళ్ళ మనవరాలు, అంటే అమ్మాళ్ళ వైపున ఫస్ట్ కిడ్ అనమాట ఈ బుడ్డమ్మ. ఇంకా అందరి మధ్యలో ఇది ఒక్కటే. ఇంకా వాస్తు పూజకి చక్కగా అక్కడ పీఠం పెట్టుకొని వాస్తు పూజ అనేది చేశారు, అంటే స్టార్ట్ చేశారు. ఇంకా తెలిసిందే కదండి, గృహప్రవేశం అంటే ఇంట్లో ఆడపడుచు పాలు పొంగిస్తుందని చెప్పి ఇంకా అక్కడే కట్టెల పొయ్యికి అరేంజ్ చేసామన్నమాట. సో ఆ కట్టెల పొయ్యి మీద పాలు అనేది పొంగించాము. ఇక్కడ ఏంటంటే మా అన్నయ్య 1 year బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారండి. సో మీకు తెలుసు, నేను ఒకసారి తోట వీడియో చేశాను కదా, పామాయిల్ తోట, అది చూపించాను. నాతో పాటు అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య అనమాట, ఈజ్ నో మోర్ అనమాట. అందుకని గృహప్రవేశం అక్క బావ అంటే మా పెదనాన్న గారి అమ్మాయి వాళ్ళ అల్లుడు చేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరే అన్నీ కూడా పూజ అంతా కూడా వాళ్ళే చేశారనమాట. సో ఇక్కడ ఎవరైతే పూజ దగ్గర కూర్చున్నారో మా అక్క బావ అనమాట. పూజ దగ్గర అక్కే అసలు ఇదంతా చూసుకోవాలి. కాకపోతే అక్క పాలు పొంగిచ్చేదాకా ఉండి, అంటే పొంగొచ్చినాక ఇంకా తను పూజ దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ కంటిన్యూషను. ఇంకా నేను ప్రసాదం అవన్నీ నేను చూసుకున్నాను అనమాట చేయటం. లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక సైడు పంతులు గారు అక్క బావతో చేపిస్తున్నారు, ఇంకొక సైడు మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు అనమాట. పెద్ద అమ్మాయి కూర్చుంది, చిన్న పాప యూఎస్లో ఉంటుంది. సో పూజ అంతా తను ఇక్కడ హోమం దగ్గర అయితే తనతోనే చేపిస్తున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. అటుపడి కూడా మొత్తం అన్ని హర నమః పార్వతీపతే హర హర మహాదేవ వెంకటేశ్వర భగవానికి జై, మహారాజ్ఞికి జై, వెంకటరమణ గోవింద గోవింద స్వాహా. ఇలా జరిగిందండి పూజ అయితే నైట్. ఇంకా అంత పూజ అయినాక డిన్నర్ అది చేసాం అందరం. నైట్ అక్కడే నిద్ర చేస్తాం కనుక నేను కూడా అక్కడే ఉండిపోయాను. సత్యనారాయణ స్వామి మండపం డెకరేషన్ అదంతా కూడా నైటే చేసి వెళ్ళిపోయారు. పువ్వుల డెకరేషన్ అంతా కూడా మంటపానికి వీటన్నిటికీ కూడా నైట్ డెకరేషన్ చేసి వెళ్ళిపోయారు. इदं विष्णुक्रमे त्रयधानदेवं समूहसवां सुरे विष्णु साङ्गं सायपुष्पानं सत्यवत्नी उत्तरपरवासमेदं पुष्पवाहे स्थापयामि पूजयामि वेदपुष्पं वेदमाल्यां. సో మార్నింగ్ లేవంగానే ఇంకా సత్యనారాయణ స్వామి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా నవగ్రహారాధన ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా కథాది చెప్తారు కదా. ఓ దామోదర, ఆ వ్రతం ఆచరించడం వల్ల ఏమి ఫలితము, ఆ వ్రతం ఎలా ఆచరించాలి అంతయు నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు నాడుకి ఇట్లా చెప్పారట. సత్యనారాయణ స్వామి పూజ అయిపోయినాక
అప్పుడు ముందు మణిద్వీప వర్ణన చేశారండి. మా ఊరు వాళ్ళే, మా ఊర్లో లేడీస్ గ్రూప్ అన్నమాట. ఇంకా వాళ్ళందరూ కూడా చక్కగా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వేరే ఊర్లు వెళ్తారు. ఎవరింట్లో ఏదైనా ఇట్లాంటి శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్తారు, లేదు అంటే ఓన్లీ పారాయణాలు పెట్టుకున్నప్పుడు కూడా అలా వెళ్తారనమాట. వీళ్ళందరూ మా ఊరళ్ళు. ఇంతకుముందు అమ్మ కూడా కొన్నిసార్లు వెళ్ళేది అలా మణిద్వీప వర్ణన చదివారనమాట 9 సార్లు. ఇక్కడ ఏంటంటే 9 రకాల ప్రసాదాలు పెట్టుకుంటారు. ఇట్లా అది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ 9 రకాలు పళ్ళు పెట్టారనమాట. పెట్టి ఇలా మణిద్వీప వర్ణన అయితే చదివిన తర్వాత అప్పుడు హనుమాన్ చాలీసాకి మొదలుపెట్టారు. మణిద్వీప వర్ణన అయ్యే లోపల నన్ను ప్రసాదం అంటే గ్యాస్ పొయ్యి కూడా వెలిగించేస్తే ఇంకా మళ్ళీ ఇంకొక రోజు మంచి రోజు చూడాలి ఇట్లా అని ఏం లేకుండా గ్యాస్ కూడా పసుపు బొట్లై పెట్టేసుకుని ఉండ్రాళ్ళు పోసుకుని ఇంకా గ్యాస్ కూడా స్టార్ట్ చేస్తామన్నమాట. నేనే పాలు పొంగిచ్చి ప్రసాదం చేశాను. అలా గ్యాస్ ఓపెనింగ్ కూడా అయిపోయింది. నాకేంటంటే ఎక్కడికి వెళ్ళిన డ్రాబ్యాక్ వీడియో తీయడానికి ఎవరు ఉండరు. నేను అందుకే వీడియోస్లో చాలా తక్కువ కనిపిస్తాను. సో ప్రసాదం అవి చేసేసిన తర్వాత నేను కూడా హనుమాన్ చాలీసా పారాయణ మొదలు పెట్టారు కదా. ఒక్కొక్కళ్ళు అందరూ అంతసేపు కూర్చోవాలంటే కూర్చోలేరు కదా. ముందు అన్నయ్య వాళ్ళ పాప, అక్క, బావ, మా వదిన నేను ఆల్రెడీ చూపించాను కదా. తను నా క్లాస్మేట్ అనమాట. 10th క్లాస్లో మేము కలిసి చదువుకున్నాము. వదిన వీళ్ళందరిది అయిపోయినాక నేను కూడా కాసేపు కూర్చుని ప్రతి 108 సార్లు ఒక్కొక్కసారి అవ్వగానే తాంబూలం పెట్టి హారతిచ్చి కొబ్బరికాయ కొడతారు. సో అలా కాసేపు కూర్చున్నాక ఇంకా అక్కడ అందరిని చుట్టాలను పలకరించుకుంటూ అలా 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 అయిపోయిందనమాట. అత్తయ్య మామయ్య గారు కూడా వచ్చారు విజయవాడ నుంచి. వాళ్ళు మార్నింగ్ వచ్చారు, నేను నైట్ వెళ్ళాను అనమాట. అది తేడా. ఇంకా అలా అందరం కూసేపు కబుర్లు అవి చెప్పుకున్నాక బయలుదేరి ఇంటికి వచ్చామండి. అంటే నేను హైదరాబాద్కి వెనక్కి వచ్చేసాను అత్తయ్య వాళ్ళతో పాటే. మేము మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అనమాట. విజయవాడ నన్ను దింపేసి బస్ స్టాండ్లో అత్తయ్య వాళ్ళు వెళ్ళారు. అసలు బస్ స్టాండ్లో సీన్లు మామూలుగా లేవండి బాబోయ్. అసలు ఎంత రష్ ఉందో. నేను కొన్ని వీడియో క్లిప్స్ తీశాను. దానికి సంబంధించి నేను కొంచెం మాట్లాడాలి. ఫ్యూచర్లో నేను దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. నేను చుట్టాలని కూడా వీళ్ళు పలానా వాళ్ళు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు నేను వీడియో చూడకుండా చెప్తున్నాను. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. మీకేమనిపించింది వీడియో చూసనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నేను వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాను. నాకేంటో అన్ని రకాల ఎమోషన్స్ కలగాపులగమైనట్టుగా అనిపిస్తుంది. మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.